జీవనరహస్యం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. మాల్దీవ్స్ భారత్ పైన కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తోంది. పిచ్చి పట్టినట్లు మెంటల్గా ప్రవర్తిస్తోంది. ఎందుకలా అంటున్నానో డీటెయిల్స్ చెప్తాను, మీరే వినండి. ఒక 10 రోజుల క్రిందట మాల్దీవ్స్లోని 3 డిప్యూటీ మంత్రులు భారత్ పైన నోరు బారేసుకున్నారు. మీకు ఆ విషయం బాగా తెలుసు. నోటికొచ్చినట్లు రెచ్చిపోయి భారత్ గురించి మాట్లాడినారు. ఈ విషయంలో భారత్ సీరియస్గా మాల్దీవ్స్ను హెచ్చరించింది. ఆ తర్వాత ఆ దేశ అధ్యక్షుడు ఆ 3 డిప్యూటీ మంత్రులను సస్పెండ్ చేశాడు. సస్పెండ్ చేయడం అంటే కేవలం మినిస్ట్రీ నుంచి పక్కన పెట్టాడు. అంతకుమించి ఎటువంటి గొప్ప చర్య అతను ఏమీ చేయలేదు. ఈ సస్పెండ్ అయిన 3లో ఒక మహిళ పేరు మల్షా షరీఫ్. ఈవిడ ఒక యువతి. ఈవిడ సస్పెండ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాకుండా 2 రోజుల కిందట ట్విట్టర్లో మళ్ళీ ఒక ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్లో ఒక వీడియోను కూడా పెట్టింది. ఆ ట్వీట్ మీద ఏమని రాసిందంటే, అన్నింటికంటే దేశానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక వ్యక్తిని మాల్దీవ్స్ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మాల్దీవ్ ప్రజలు ఎంతో గర్వపడుతున్నారు. ఈ మాటలు ఆ ట్వీట్ మీద రాసింది. ఇప్పుడు మనం ఆ వీడియో లోపల ఏముందో చూద్దాం. మీరు ఫస్ట్ ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత నేను ఆ వీడియోలో ఉన్న కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూశారు కదా, ఈ వీడియోలో స్టార్టింగ్లో మౌజూ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇది భారత్లో చాలామందికి కోపాన్ని తెప్పిస్తోంది. వాళ్ళు మాల్దీవ్స్ చైనా వైపుకు వెళ్ళిపోతుంది అని భయపడిపోతున్నారు అని చెప్పి రాసి పెట్టారు. ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో కాశ్మీర్లో స్టోన్ పెల్టింగ్ అంటే కాశ్మీర్లో భారత సైనికుల మీద యువకులు రాళ్లు రువ్వేటువంటి సన్నివేశాలను బ్యాక్గ్రౌండ్లో వీడియో పెట్టారు. దాని కింద భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో కాశ్మీర్ ప్రజలు భారత్కు వ్యతిరేకంగా ఘర్షణ పడుతున్నారు అని చెప్పి రాసి ఉంది. భారతీయులు రాసిన ఒక 4-5 ట్వీట్స్ని చూపిస్తూ దాని తర్వాత మౌజూ చైనా పర్యటన వీడియో క్లిప్ను పెట్టి దాని తర్వాత మౌజూ ఈ మధ్య చేసిన చైనా పర్యటనకు సంబంధించిన వీడియో క్లిప్ పెట్టి దాని కింద మౌజూ తన చైనా పర్యటనలో 50 పైగా కొత్త ప్రాజెక్ట్స్ మీద సంతకాలు చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్స్ వల్ల మౌజూ కలల కన్నా 2028వ సంవత్సరానికల్లా మాల్దీవ్స్ $12 బిలియన్ జీడిపి అవుతుంది అనేటువంటి విషయం నిజమవుతుంది అని రాసిపెట్టారు. ఒక సస్పెండ్ అయినటువంటి డిప్యూటీ మంత్రి భారత్కు సంబంధించిన కాశ్మీర్ వీడియోను పెట్టి దాని మీద భారత్కు వ్యతిరేకంగా వాక్యాలు రాస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ ఈ విధంగా మళ్ళీ ట్విట్టర్లో ట్వీట్ చేయడం అంటే ఈ దేశంలో మంత్రులు ఏ విధంగా కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నారో చూడవచ్చు. ఈ మంత్రిని కంట్రోల్లో ఉండమని చెప్పవలసినటువంటి ఆ దేశాధ్యక్షుడే విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటే ఇక ఈ మంత్రులు మాత్రం రెచ్చిపోకుండా ఉంటారా చెప్పండి. భారత మిలిటరీ సిబ్బంది అక్కడ కేవలం సహాయం చేసేందుకు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా మాకు అవసరం లేదు అని మాల్దీవ్స్ అంటే తప్పకుండా వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు. కానీ అంతటి చిన్న విషయాన్ని కావాలనే పెద్దది చేస్తూ ఎప్పుడూ సహాయం చేసేటువంటి పెద్దల లాంటి దేశాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మీటింగుల్లో రెచ్చగొడుతూ ప్రవర్తిస్తుంటే వీళ్ళకి అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? వీళ్ళకి అసలు ఏమన్నా డిప్లొమసీ అనేటువంటి విషయాల మీద బేసిక్ అవగాహన ఏమన్నా ఉన్నదా లేదా అని చాలా అనుమానాలు వస్తున్నాయి. మాల్దీవ్స్ అధ్యక్షుడు లాస్ట్ వీక్ చైనాకు పోయినప్పుడు 20 అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేశాడట. ఆ మొత్తం 20 అగ్రిమెంట్స్లో 50 కొత్త ప్రాజెక్ట్స్లు ఉన్నాయని మాల్దీవ్స్ అధ్యక్షుడే ప్రకటించాడు. సో ఇవన్నీ చైనా దేశం మాల్దీవ్స్కు చేస్తున్నటువంటి కొత్త సహాయం అన్నమాట. వీటితో పాటు భారత్కు మాల్దీవ్స్కు మధ్య దాదాపు 100 అగ్రిమెంట్ల పైనే ఎప్పటి నుంచో ఉన్నాయి.
ఈ 100 అగ్రిమెంట్స్ మీద మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి మేము వాటినన్నిటినీ రివ్యూ చేసి వాటిలో మాకు ఇష్టమైనటివి మాత్రమే ఉంచుకుంటాము అని చెప్పి మాల్దీవ్స్ దేశాధ్యక్షుడు డిక్లేర్ చేశాడు. సో చైనా నుంచి కొత్త ప్రాజెక్ట్స్లు, కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటున్నాడు. కానీ భారతదేశం నుంచి ఉన్నటువంటి అగ్రిమెంట్స్ని రివ్యూ చేస్తాము, వాటిలో మాకు అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసుకుంటామని ఓపెన్గా చెప్తున్నాడు. చూశారు కదా, చైనా వైపు ఏ విధంగా మొగ్గు చూపుతున్నాడో, భారత్ వైపు ఏ విధంగా ద్వేషం చూపుతున్నాడో స్పష్టంగా మనకందరికీ అర్థమవుతోంది. 2 రోజుల కిందట మౌజు తన వారం రోజుల పర్యటన పూర్తి చేసుకొని మాల్దీవ్స్ వచ్చాడు కదా. వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మౌజు తీసుకున్నాడు. మౌజు తీసుకున్నటువంటి ఆ కొత్త నిర్ణయాలన్నీ కూడా ఇక మీదట మాల్దీవ్స్ దేశం భారతదేశం మీద ఆధారపడకుండా ఇతర దేశాల మీద ఆధారపడే విధంగా ఉన్నటువంటి నిర్ణయాలు. సో ఈ నిర్ణయాలు ఏమిటో మీకు చెప్తాను, వినండి. ఇప్పటి వరకు మాల్దీవ్స్లో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ కింద మాల్దీవ్స్ దేశ ప్రజలు భారతదేశానికి, శ్రీలంకకు వచ్చి మెడికల్ సౌకర్యాలు వాడుకోవచ్చు. దీని అర్థం భారత్లో కానీ శ్రీలంకలో కానీ వీళ్ళు హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి సేవలు పొందవచ్చు. ఇప్పుడు ఈ స్కీమును కొత్తగా మౌజు యుఏఈ మరియు థాయిలాండ్ దేశాలకు కూడా వర్తింపచేయాలని చెప్పి డిసైడ్ చేశాడు. ఈ విషయం మీద మౌజు మాట్లాడుతూ, ఈ విధంగా ఈ స్కీమ్ను ఇంకొక 2 దేశాలకు విస్తరించడం ద్వారా ఇక మీదట మేము 2 దేశాల మీద మాత్రమే ఉండవలసిన అవసరం లేదు అని డిక్లేర్ చేశాడు. దీని అర్థం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మేము ఇక మీదట శ్రీలంక మీద, భారత్ మీద ఈ విషయాల్లో మేము డిపెండ్ కాము. మేము యుఏఈ మీద, థాయిలాండ్ మీద కూడా డిపెండ్ అవుతామని చెప్పడం అంటే భారతదేశానికి ఉన్న ప్రాధాన్యతను తగ్గించి వేయడమే. నిజానికి భారతదేశం మాల్దీవ్స్కి ఇచ్చినటువంటి 2 హెలికాప్టర్లు, ఒక విమానం, వీటిని వాడుకుంటూ మాల్దీవ్స్లోని ప్రజలు జబ్బులు చేసినప్పుడు భారతదేశానికి వాటిలోనే వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకొని వాటిలోనే వెనక్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి వెనక్కు తీసుకువెళ్లేది కూడా భారత పైలట్లే. ఈ విధంగా భారతదేశం వాళ్లకు సహాయం చేస్తూ ఉంటే ఇప్పుడు మాకు భారతదేశం సర్వీసెస్ అవసరం లేదు, మేము థాయిలాండ్ మీద, యుఏఈ మీద కూడా డిపెండ్ అవుతామని మౌజు మాట్లాడుతున్నాడంటే భారతదేశం మీద మౌజుకు ఎంత ద్వేషం ఉందో స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య మాల్దీవ్స్కు చైనాకు మధ్య జరిగినటువంటి ఒప్పందంలో చైనా మాల్దీవ్స్లో 100 పడకల కొత్త హాస్పిటల్ను కట్టిస్తుంది. దానితో పాటుగా మొత్తం 17 ద్వీపాలలో ల్యాబ్ టెస్టులు చేసేదానికి ల్యాబొరేటరీలను కూడా ఎస్టాబ్లిష్ చేస్తుందట. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మాలేలో ఉన్న 300 బెడ్స్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్ను కట్టించింది భారతదేశమే. దానిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, చాలా స్టాఫ్ కూడా భారతదేశానికి చెందినటువంటి వాళ్ళే. అట్లాంటిది ఇప్పుడు చైనాతో హాస్పిటళ్ళు, ల్యాబొరేటరీలు కట్టించుకోవాలని మాల్దీవ్స్ డిసైడ్ చేసి చైనాతో ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటోంది. ఈ చైనా పర్యటనలో మౌజు చైనాతో వ్యవసాయ రంగంలో కూడా సహాయం చేయమని కొత్తగా ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాడు. మేము ఒకే దేశం మీద బియ్యం, చక్కెర, గోధుమ పిండి లాంటి ముఖ్యమైన వస్తువుల కోసం ఆధారపడి ఉండకూడదు అని నిర్ణయం చేశాము. మేము ఇక మీదట ఆహారం విషయంలో స్వయంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇక మీదట మేము వేరే దేశాల నుంచి కూడా ఈ సరుకులను తెప్పించుకుంటామని డిక్లేర్ చేశాడు. భారతదేశం మాల్దీవ్స్కు కావలసినంత ఫుడ్ ప్రోడక్ట్స్ను ఎప్పటి నుంచో ఎగుమతి చేస్తోంది. కానీ ఈరోజు సడన్గా మౌజు భారతదేశం అనేటువంటి విషయాన్ని నేరుగా చెప్పకుండా ఒకే దేశం నుండి మేము దిగుమతి చేసుకోకూడదు అనుకుంటున్నామని ఇండైరెక్ట్గా భారతదేశానికే చెప్పాడు. లాస్ట్ ఇయర్లో మౌజు దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇస్లామిక్ దేశమైన తుర్కీకి వెళ్ళాడు. ఈయన గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని బియ్యము, చక్కెర, గోధుమ పిండి లాంటివి ఎగుమతి చేయమని చెప్పి వాళ్ళతో కూడా అగ్రిమెంట్ చేసుకున్నాడు. దీని అర్థం మనకు స్పష్టంగా కనబడుతోంది. ఇక మీదట భారత్ నుండి బియ్యము, గోధుమ, చక్కెర లాంటి ఆహార పదార్థాలు తెప్పించుకోకుండా భారత స్థానంలో ఇస్లామిక్ దేశమైన తుర్కీ నుంచి తెప్పించుకోవాలని చెప్పి మౌజు గారు డిసైడ్ చేశారన్నమాట. సో ఈ విషయంలో కూడా భారతదేశాన్ని మౌజు పక్కన పెట్టేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. భారతదేశానికి మాల్దీవ్స్కు మధ్య ఉన్న దూరం 700 కిలోమీటర్లు.
700 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భారతదేశం నుంచి సరుకులు తెప్పించుకోవడం ఖర్చు తక్కువ అవుతుందా, లేకపోతే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేశం నుంచి సరుకులు తెప్పించుకోవడం చీప్ అవుతుందా? ఎకనామిక్గా ఏమన్నా వాళ్లకు వైబుల్ అవుతుందా? ఈ విషయాలు ఏమన్నా వాళ్ళు ఆలోచించారా? నాకు తెలిసి వాళ్ళు ఎవరు ఆలోచించినట్లేదు. కాబట్టే ఈ విధంగా పిచ్చి పిచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ విధమైన కనీస లెక్కలు కూడా వేసుకోకుండా మాట్లాడుతున్న మాల్దీవ్స్ను చూస్తే జాలి కలుగుతుంది మనకు. సరిగ్గా ఇదే విధంగా దిగుమతుల విషయంలో పాకిస్తాన్ కూడా పెద్ద తప్పు చేసి ఈరోజు చిప్పబట్టుకుని అడుక్కుంటోంది. ఎకానమీ మొత్తం అక్కడ సర్వనాశనం అయిపోయింది. 2019 ఆగస్టు 5వ తేదీన భారత పార్లమెంటు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 మరియు 35A రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మీకు ఆ విషయం బాగా తెలుసు. ఈ విషయాన్ని విన్నటువంటి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కోపంతో ఊగిపోతూ భారత రాయబారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడు. వాళ్ళ రాయబారిని కూడా వెనక్కు పిలిపించేసుకున్నాడు. వాటితో పాటుగా ఇక మీదట భారతదేశంతో వ్యాపారం చేయము అని చెప్పి డిక్లేర్ చేసేసి శాశ్వతంగా వ్యాపారాన్ని కూడా మూసేశాడు. ఈ దెబ్బకు భారతదేశం నుండి చీప్గా వచ్చేటువంటి ఎన్నో వస్తువులు ఇప్పుడు వాళ్ళు దుబాయ్ ద్వారా తెప్పించుకుంటున్నారు. భారతదేశ వస్తువులనే వాళ్ళు ఇప్పుడు దుబాయ్ ద్వారా తెప్పించుకొని 3 రెట్లు ఎక్కువ డబ్బులు చెల్లిస్తూ పిచ్చి వాళ్లలాగా బిహేవ్ చేస్తూ డబ్బులను పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ దేశాన్ని వాళ్లే సర్వనాశనం చేసుకుంటున్నారు. ఎవడి కర్మకు ఎవరి బాధ్యులు అంటాం చూడండి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆలోచనలు చేస్తూ ఉంటే దేశాలే నాశనమైపోతాయి, మట్టి కొట్టుకుపోతాయి. ఇప్పుడు పాపం మాల్దీవ్స్ కూడా భారతదేశం మీద ద్వేషంతో ఇక మీదట భారతదేశం నుండి ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవి తెప్పించుకోకూడదు అని చెప్పి డిక్లేర్ చేస్తూ ఎక్కడో దూరంగా ఉండేటువంటి ఇంకొక ఇస్లామిక్ దేశం నుండి తెప్పించుకోవాలని చెప్పి నిర్ణయించిందంటే ఈ దేశం కూడా తప్పకుండా ఎకనామికల్గా బాగా దెబ్బతినిపోతుంది. వాళ్ళకి ఇవేవి అర్థం అవుతున్నట్లు లేదు పాపం. వీటితో పాటు మౌజు మాట్లాడుతూ మాల్దీవ్స్ అనేది ఏ దేశానికి బానిస కాదు, అట్లాగే హిందూ మహాసముద్రం అనేది కూడా ఏ ఒక్క దేశం యొక్క సొంత ప్రాపర్టీ కాదని కూడా అన్నాడు. ఈ మాటలు స్పష్టంగా భారతదేశాన్ని ఉద్దేశించి అన్నటువంటి మాటలే అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా. మౌజు చివరిలో మాట్లాడుతూ చైనా తమకు 920 మిలియన్ యువాన్ల డబ్బును ఫ్రీగా ఇస్తోంది అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంది. ఈ డబ్బులతో మేము ఇళ్లు కట్టాలని చెప్పి చైనా చెప్పింది అని సంతోషంగా చెప్పుకున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చైనా ఈ విధంగా చిన్న చిన్న దేశాలకు ఫ్రీగా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో ఆ కంట్రీలో కరెక్షన్ కూడా చేయించి చివరకు ఆ దేశాన్ని ఎకనామిక్గా దివాలా తీయించడం అనేది చైనాకు ఉన్నటువంటి మంచి అలవాటు. ఈ విధంగానే పాపం శ్రీలంక కూడా నాశనం అయిపోయింది. పాకిస్తాన్ కూడా ఈ విధంగానే సర్వనాశనం అవుతోంది. సో ఇప్పుడు ఫ్రీగా డబ్బులు తీసుకున్నటువంటి మౌజు గారు కూడా త్వరలో ఈ విధంగానే కంట్రీని సర్వనాశనం చేసేసి వెళ్ళిపోతాడు. చివరకు మౌజు గారు జైలుకు కూడా పోతారో చూస్తూ ఉండండి. సో చూశారు కదా మీరంతా, మాల్దీవ్స్ అధ్యక్షుడు ఏ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ విచిత్రమైనటువంటి నిర్ణయాలు కూడా చేసుకుంటూ భారతదేశాన్ని ద్వేషిస్తూ భారత్ను పూర్తిగా పక్కన పడేయాలని చెప్పి చైనాతో ఇస్లామిక్ దేశాలతో స్నేహం చేస్తూ ముందుకు పోతున్నాడు. కానీ ఒక్క విషయం మాల్దీవ్స్ గుర్తుపెట్టుకోవాలి. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భారత్ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా మాల్దీవ్స్కు ఎంతెంతో సహాయం చేసింది. కానీ ఏమాత్రము కూడా కొద్దిగా కూడా కృతజ్ఞత లేకుండా ఈరోజు మాల్దీవ్స్ దేశం భారత్ మీద ద్వేషంతో రగిలిపోతూ భారత్ను గెటౌట్ అంటోంది. మార్చి 15 కల్లా భారతదేశం మాల్దీవ్స్ నుండి వెళ్ళిపోవాలని చెప్పి డిక్రీ పాస్ చేసింది. మాల్దీవ్స్ మాజీ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ, మీరు గత 15 సంవత్సరాలుగా మా పైలట్లకు శిక్షణ ఇవ్వకుండా ఎందుకు వెయిట్ చేశారు? మీరు ఆ శిక్షణ ఇచ్చేసి ఉంటే మీ అవసరం మాకు ఇప్పుడు ఏమాత్రము ఉండేది కాదు కదా. మీరు శిక్షణ ఇవ్వకపోవడం అనేది మీరు చేసిన తప్పు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాము. ఈ మాజీ డిఫెన్స్ మినిస్టర్ ఇంకా మాట్లాడితే ఏమన్నాడో తెలుసా? మేము మీ దేశానికి $200 మిలియన్ మెడికల్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాము. దాంతోపాటు మీ దేశం నుంచి రకరకాల ఐటమ్స్తో పాటు మందులు కూడా తెప్పించుకుంటూ $700 మిలియన్ వ్యాపారాన్ని ఇస్తున్నాము. మొత్తంగా మాల్దీవ్స్ చిన్న దేశం అయినప్పటికీ మీ దేశం యొక్క ఎకానమీకి $900 మిలియన్ వ్యాపారాన్ని మేము ఇస్తున్నాము.
మీరు ఆ విషయాన్ని మర్చిపోకూడదని భారతదేశానికి నీతులు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ వీడియో చూడండి, ఏం మాట్లాడాడో మీకే అర్థమవుతుంది. With the helicopter, so the Maldivians can actually do it, and I think the agreement is to train Maldivian pilots and run it. That was the agreement, and I mean it's been more than 15 years now since the helicopter was brought here by the Indian government to Maldives, and then the understanding is that train Maldivian pilots and do it on our own. That is the idea. But it was kept on, with the Indian pilots and the attached support service and all that. There is a feeling in Maldives. The presence of Indian military here is a very contentious issue. Because people, I mean, we always feel. We feel our sovereignty, and we feel that we have been always like that. So a presence here, especially military footing, is not seen as a very positive publicly. So it's not seen as very good. The relation between India and Maldives is always good, but when it comes to that, keeping military presence here, which actually I don't think India needs to do this really, because it has a very good navy and it can really patrol the whole Indian Ocean without a presence in Maldives here. So it is a strain, and the public opinion is pushing it to these parties, actually. So there is a split in that. One of the group, I mean, some of the people want clear off any military presence in Maldives. People to people is very good. And we are also contributing over 200 million, every year by our medical, Asanda, program. And a lot of our people go to India for medical treatment and all that. Also, all the medicines are bought from India. That's over 700 million, So it goes on like that. So I think we, even a small nation, contribute to Indian economy in many ways. That, really. ఈ విధంగా అవమానకరంగా మాల్దీవ్స్ మాట్లాడుతున్నా కూడా భారతదేశం సైలెంట్గా భరిస్తోంది. మార్చి 15 కల్లా ఖాళీ చేసి పొండి అని చెప్పినా కూడా భారత్ ఇంతవరకు ఈ విషయం గురించి మేము మాల్దీవ్స్ మాట్లాడుతున్నామని మాత్రమే చెప్పింది భారతదేశం. దీని అర్థం భారతదేశం ఎంతో ఓపికగా వెయిట్ చేస్తోంది. దీనికంతా కారణం మాల్దీవ్స్కున్న లొకేషన్ అడ్వాంటేజ్. భారత్ కూడా మాల్దీవ్స్ లాగే నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడి మాల్దీవ్స్ని కనుక వదిలేసి వచ్చేసింది అనుకోండి, మాల్దీవ్స్ దేశాన్ని వెంటనే చైనా వెళ్ళి కబ్జా చేస్తుంది. ఆ తర్వాత మాల్దీవ్స్లోని కొన్ని దీవులను లీజుకు తీసేసుకొని ఆ దీవుల్లో యుద్ధ నౌకలను, మిలిటరీని, మిజైల్స్ను కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత మాల్దీవ్స్ నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ భారతదేశంపై మిసైల్స్తో సులభంగా దాడి చేస్తుంది. 700 కిలోమీటర్ల దూరానికి సింపుల్గా మిడ్ రేంజ్ మిసైల్స్ చాలు. లాంగ్ రేంజ్ మిసైల్స్, వేరే మిసైల్స్ అవసరమే లేదు. 700 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి దక్షిణ భారతదేశాన్ని సులభంగా చైనా దేశం నాశనం చేయగలదు. దీనితో పాటుగా మాల్దీవ్స్ దేశానికి దక్షిణ భాగంలో హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి డిగో గార్షియా దీవుల్లో ఇప్పుడు ఆల్రెడీ అమెరికా, బ్రిటన్ కలిసి మిలిటరీ స్థావరాలు ఎప్పటి నుంచో ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నాయి. ఈ రెండు దేశాలు కూడా హిందూ మహాసముద్రంలో వాళ్ళ హోల్డ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డిగో గార్షియా దీవుల్లో ఎప్పటి నుంచో కూడా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్కసారి మాల్దీవ్స్ కనుక చైనాకు లొంగిపోయిందంటే చైనా సులభంగా డిగో గార్షియా దీవుల్లో ఉన్నటువంటి బ్రిటిష్ అండ్ అమెరికా మీద కూడా దాడి చేస్తుంది. సో చైనా ఒకప్పుడు సులభంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ భారతదేశము, మాల్దీవ్స్కు దక్షిణ భాగంలో ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమెరికా, బ్రిటిష్ మిలిటరీ స్థావరాల మీద కూడా దాడి చేసేటువంటి గొప్ప అవకాశం లభిస్తుంది. కాబట్టే భారతదేశం ఎంతో జాగ్రత్తగా, ఎంతో సంయమనంతో మాల్దీవ్స్ను ఏమీ అనకుండా మాటలతోనే సాల్వ్ చేసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తోంది. భారతదేశం మాల్దీవ్స్ మీద ఏమాత్రము కోపం ప్రదర్శించడం లేదు. ఈ విషయాన్ని మనమందరం బాగా అర్థం చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ భారతదేశ డిప్లొమసీకి ఒక గొప్ప ఛాలెంజ్. ఇది మన దేశ విదేశాంగ విధానానికి ఒక సవాల్ అనే చెప్పాలి. చివరగా ఒక ఫ్లాష్ న్యూస్ చెప్తాను మీకు.
నిన్న 18వ తేదీన ఉగాండాలోని కంపాలలో 19వ అలీన ఉద్యమ సదస్సు అంటే నాన్ అలైన్ మూమెంట్ మీటింగ్ జరిగింది. ఆ సందర్భంగా మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు మాల్దీవ్స్ ఫారెన్ మినిస్టర్ అయిన మూసా జమీర్ను అక్కడ మీట్ అయి మాట్లాడడం జరిగింది. ఇద్దరు ట్విట్టర్లో ఫోటోలు ట్వీట్ చేసి ఏం రాశారో తెలుసా? మన జయశంకర్ గారు ట్వీట్లో మాల్దీవ్స్ ఫారెన్ మినిస్టర్తో ఫ్రాంక్గా మాట్లాడినాననేటువంటి వాక్యం రాశారు. ఫ్రాంక్ అనేటువంటి వర్డ్ అదే పనిగా వాడారు. ఫ్రాంక్ అంటే మొహమాటం లేకుండా మాట్లాడినాను అని ట్వీట్లో జయశంకర్ గారు స్పష్టం చేశారు. అట్లాగే జమీర్ ట్వీట్లో జయశంకర్ను కలవడం సంతోషం కలిగించింది, చాలా విషయాలు మాట్లాడుకున్నామని ట్వీట్ చేశాడు. మీ అందరికీ ఐడియా ఉందని అనుకుంటాను. జయశంకర్ అనేటువంటి మన విదేశాంగ శాఖ మంత్రి మొత్తం వరల్డ్లోనే ది బెస్ట్ డిప్లొమాట్గా ఇప్పుడున్నాడు. జయశంకర్ మాటను దాదాపు అన్ని దేశాలు కూడా గౌరవిస్తున్నాయి. కాబట్టి జయశంకర్ ఈ విధంగా మాల్దీవ్స్ ఫారెన్ మినిస్టర్తో సీరియస్గా ఫ్రాంక్గా మాట్లాడినాను అని చెప్పి ట్వీట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో భారత్ ముందున్నటువంటి ఒక పెద్ద ఆప్షన్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఉన్నటువంటి మౌజూ ప్రభుత్వాన్ని దింపేసి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్లను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేలా చేయడం అనేది భారత్కు ఉన్నటువంటి మంచి ఆప్షను. మామూలుగా ఈ విధంగానే చేస్తారు. వ్యతిరేక ప్రభుత్వాలను కూలగొట్టి వారికి అనుకూలంగా ఉండేటువంటి గవర్నమెంట్స్ను రూలింగ్లోకి తీసుకొని రావడం అనేది డిప్లొమసీలో ఒక భాగమే. దీంట్లో మంచి చెడు అంటూ ఏమీ ఉండనే ఉండదు. ఇదొక రాజకీయ క్రీడ. దీంట్లో తప్పు ఒప్పు అనేటివి ఉండనే ఉండవు. ఏ దేశమైనా మాట గనక వినకపోతే ఈ విధంగానే చేయవలసి ఉంటుంది. మరొక 3 నెలల్లో చాలా మార్పులు జరగబోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియోని ఇక్కడికి ఆపేస్తాను. ఇంకొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.